ఏపీ రాజధాని అమరావతిలో రాఫ్ట్ ఫౌండేషన్ ఎట్టకేలకు బయటపడింది. సుమారు 24 రోజుల పాటు శ్రమించి 16 అడుగుల మేర నీటిని తోడారు. రాఫ్ట్ ఫౌండేషన్ పటిష్టతకు ఢోకా లేదని ఇప్పటికే మద్రాస్ ఐఐటి బృందం రిపోర్టు కూడా ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. ముఖ్యంగా అమరావతిలో అనేక భవనాలు నిర్మించేందుకు సన్నాహకాలు చేయడంతో పాటు వాటి టెండర్లను కూడా అప్పట్లో ఖరారు చేసి ఆయా సంస్థలకు అప్పగించింది. దానిలో భాగంగా లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఇక్కడ రాఫ్ట్ ఫౌండేషన్ అయితే వేసి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా సాధించిన పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాఫ్ట్ ఫౌండేషన్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి భవంతులను కానీ పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడంతో అవన్నీ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. అయితే కూటమి సర్కార్ తిరిగి అధికారంలోకి రాగానే వీటన్నింటినీ పరిరక్షించే పనిలో పడింది. దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి రాఫ్ట్ ఫౌండేషన్ మనం చూడొచ్చు. మన వెనక సచివాలయ భవనాలకు సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్, అక్కడ ఏదైతే ఐఐటి చెన్నై వాళ్ళు, అదేవిధంగా ఐఐటి హైదరాబాద్కి సంబంధించిన నిపుణుల బృందం గతంలో ఇక్కడికి వచ్చి అక్కడ శాంపుల్ కలెక్ట్ చేసిన ప్రాంతాన్ని కూడా మనం చూడొచ్చు. శాంపుల్ కలెక్ట్ చేసి ఆ శాంపుల్ని తీసుకువెళ్ళిన తర్వాత ఈ భవనాల యొక్క పటిష్టత పైన ఒక పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. భవనాలు 5 ఏళ్ల పాటు రాఫ్ట్ ఫౌండేషన్, ఈ భవనాలకు సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ 5 ఏళ్ల పాటు నీటిలో నానినప్పటికీ కూడా చెక్కు చెదరలేదని వారు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే 16 అడుగుల మేర ఇక్కడ నీరు నిలిచిపోవడంతో గడచిన 24 రోజులుగా ఇక్కడ నీటిని తోడేసే ప్రయత్నం అయితే మాత్రం ప్రభుత్వం చేసింది. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న మహిళా రైతులు ఉన్నారు. అమ్మ చెప్పండి, రాఫ్ట్ ఫౌండేషన్ అప్పట్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వేసింది, ఇప్పుడు ఆ ఫౌండేషన్స్ బయటపడ్డాయి 5 ఏళ్ల తర్వాత, ఏం చెప్తారు? ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసిన పనులు కానీ పరిపాలన కానీ సాగించాలి. అంతేగాని ఈ ప్రభుత్వం కుట్రపూర్వకంగా ఈ 5 ఏళ్లు ఈ ఫౌండేషన్ని నీళ్లలో నానబెట్టేశారండి. 5 ఏళ్లు నానిపోయినా కూడా మన కూటమి ప్రభుత్వం గెలిచాక మద్రాస్ ఐఐటి వాళ్ళు, హైదరాబాద్ ఐఐటి నిపుణులు వచ్చి పరిశీలన చేసి వెళ్ళారు. పరిశీలన చేసి వెళ్ళాక ఇక్కడ పనికొస్తాయి, ఈ పునాదులు పనికొస్తాయి అని వాళ్ళు చెప్పాక మళ్ళీ మొత్తం నీళ్లు దాటం మొదలుపెట్టారండి. పోయిన నెల జనవరి 26 కూడా మేము వచ్చాము. ఆ రోజు నిండా నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ పెద్ద పెద్ద మోటార్లను తీసుకొచ్చి ట్రాక్టర్లకు పెట్టి ఎంత పని చాకచక్యంగా పని అండి. బాబుగారు పని అంటేనే అలా ఉంటుంది. ఇవన్నీ తోడేస్తే ఈ రోజు చూస్తే ఆ ఫౌండేషన్ అంతా కూడా ఎక్కడ ఇంత పాసి కూడా పట్టలేదండి. ఐరన్ కొంచెం తుప్పు పట్టినా అదేమి ఇబ్బంది లేదు. ఫౌండేషన్లు అన్నీ బయటపడ్డాయి, చక్కగా ఉంది. ఇది వెంటనే పనులన్నీ చేస్తారని మేము అనుకుంటున్నాము. ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాలు ప్రజలందరూ తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. బాబుగారు గెలిచిన దగ్గర నుంచే ఈ అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ చేశారు. వెంటనే ఈ పనులు మొదలుపెట్టారు. కంపెనీలు తీసుకొస్తున్నారు. అభివృద్ధి అంటే అలా ఉంటుందండి. అందరికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇది మేము ఎంతో ఆనందిస్తున్నామండి అమరావతి రైతులందరూ. నిపుణుల కమిటీలు వచ్చి ఇది సెలెక్ట్ చేశారు. ఇది సముద్రాల్లో మట్టాలు ఎలా ఉంటాయో అంత గట్టిగా పునాది స్టాండర్డ్గా ఉందండి. గత ప్రభుత్వం అంత అబద్ధ ప్రచారం చేసింది. ఇక్కడ గ్యాప్ కెల్స్ ఏమీ లేవు, పునాదులు లేవు, ఏమీ లేవు. ఇవాళ జంగ్లీ క్లీనర్స్ ఎంత బయటపడుతున్నాయో చూడండి పునాదులు. ఆశ్చర్యపోతున్నారండి ప్రజలందరూ. అమరావతి రైతులు ఉద్యమం చేసిన నేరానికి ఇవాళ మా కష్టం నిలబడింది. ఇవాళ కూటమి ద్వారా ఆ ప్రజలందరికీ ధన్యవాదాలు చెబుతున్నాం. ఇక్కడ ఈ రాఫ్ట్ ఫౌండేషన్ అనేది గత 24 రోజుల నుంచి నర్మదా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు రేయనగా పగలనక రాత్రి పగుళ్ళు మొత్తం ఇక్కడ 20 అడుగుల లోతుల్లో ఈ రాఫ్ట్ ఫౌండేషన్ అనేది మొత్తం నీళ్లతో కప్పడినదండి. ఆ నీళ్ళన్నీ తోడేయటానికి 24 రోజులు పట్టిందండి వాళ్ళకి. ఇవాళ ఈ పునాదులు బయటకు రాగానే మాకు కొంచెం ఆనందం కలిగిందండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి నీళ్ళల్లో నాని ఎక్కడ ఏ దెబ్బతింటాయా అనేసి మేమందరం చాలా ఇబ్బందుల్లో పడ్డాం. కానీ అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఫస్ట్ ఐఐటి నిపుణులు మద్రాస్ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు వచ్చి ఇక్కడ పరీక్ష చేశారండి. ఈ పునాదులు అనేది ఎట్లా ఉండయా అని అనేసి వాళ్ళు ఒకటే చెప్పారు, పునాదులు అంతా స్ట్రాంగ్గా ఉన్నది, అంతా బాగానే ఉన్నది అని అనేసి బాగా చెప్పారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఈ రాఫ్ట్ ఫౌండేషన్ అనేది మనకి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ బిల్డింగ్స్కి అనేది రాఫ్ట్ ఫౌండేషన్ చేసింది కేవలం ఇక్కడ అమరావతిలోనే. ఎక్కడ ఏ బిల్డింగ్స్కి ఇట్లా రాఫ్ట్ ఫౌండేషన్ అనేది చేయలేదండి. ఈ రాఫ్ట్ ఫౌండేషన్ మెయిన్ చేసేది ఎక్కడంటే నదులు, డ్యామ్స్ వాటికి కన్స్ట్రక్షన్ చేసే వాటి దగ్గర అంటే తట్టుకునేటట్టు ఎర్త్క్వేక్స్ కానీ వాటికి కూడా తట్టుకునేటట్టు ఇట్లా రాఫ్ట్ ఫౌండేషన్ అనేది చేశారు. అదండి బాబు గారి విజన్. అంటే ఫ్యూచర్లో ఇంకా 100 ఏళ్ళు పైన ఉండాలి కాబట్టి ఆ ఫౌండేషన్స్ అనేది భూకంపాలకు కానీ వర్షాలకు కానీ తట్టుకునేటట్టు చేశారు. దానికి మేమంతా చాలా ఇదిగా ఉన్నామండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మరలా అమరావతిలో పూర్తి స్థాయిలో పర్యటించి ఇక్కడ ఇమీడియట్ గా జంగిల్ క్లియరెన్స్ క్లీన్ చేయాలని చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్న భవంతులను కూడా ఇమీడియట్ గా ప్రారంభించాలని చెప్పారు. దానిలో భాగంగా ఇప్పటికే టెండర్లు, గతంలో ఇచ్చిన టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లను ఇప్పటికే పిలిచి మరికొన్ని రోజుల్లోనే ఇక్కడ పనులన్నీ కూడా ప్రారంభమవుతాయని అమరావతి రైతులైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జరుగుతున్న పనుల పట్ల వారంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి. రాఫ్ట్